మీరు మీ నియోజకవర్గాలకు సేవ చేయండి. నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలి మనం. నేను ప్రజా దర్బార్లు పెడుతున్నా, మీరు ప్రజా దర్బార్లు పెట్టండి, ప్రజా వేదికలు పెట్టండి. ప్రజల దగ్గరికి మనం వెళ్దాం, మనం ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు సర్వాధినేతలు అని చెప్పి ఇప్పుడు కూడా అందరికీ చెప్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలు వెళ్ళి అన్న వాడిపైన కేసు పెట్టలేదు కదన్నా, వాడిని పెట్టలేదంటే వాడు కేసు పెట్టాడు, మనం కేసు పెడితే తప్పేమో, తప్పు చేసినోని పెడతాం. అంతేగాని మనం రాజకీయ కక్ష అనేది మన పార్టీలో ఉండదు అని ఈ రోజుకి కూడా చెప్తున్నాడు. అంటే యువగలం పాదయాత్రలో అంత చూసిన లోకేష్ గారు ఈరోజు అంత అనుభవంతో అంత మెచ్యూరిటీగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఎలా ఉండాలి ఒక నాయకుడు, ప్రజలకు మనం ఏం చేయాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి. ఈరోజు ప్రజలు పడే కష్టాలు చూశాడు. పాదయాత్రలో మీరు చూస్తే ప్రజలు ఆఫీసుల దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ల కోసం వీటి కోసం వెళ్తూ ఉంటే, కాలేజీల్లో ఫీజులు కట్టేసిన సర్టిఫికేట్లు రాకుండా ఇక్కడికి తిరగాలంటే వాళ్ళందరూ చెప్పింది విని ఆ రోజే చెప్పాడు. మనం ఫుడ్ ఆర్డర్ ఫోన్లో పెడుతూ ఉన్నాం, ఏదైనా కావాలంటే ర్యాపిడో వీళ్ళు బుక్ చేసుకో, అన్నీ మన దగ్గరికి వస్తున్నాయి, ఎక్కడో ఉండేది ఆర్డర్ పెడుతూ ఉన్నాం, మన సర్టిఫికేట్లు కూడా ఎందుకు రాకూడదు, నేను ఆ విధంగా చేస్తా అన్నాడు. ఈరోజు దానికి తగ్గట్టుగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొని వచ్చారు.